అందరికీ నమస్తే. కేసీఆర్ బయటకు వస్తలేరు. కేసీఆర్ ఎక్కడ మాట్లాడతలేడు. కేసీఆర్ ఎవరికి కౌంటర్ ఇస్తలేడు. కేసీఆర్ ఎక్కడ ప్రెస్ మీట్లు పెడతలేడు. కేసీఆర్ జనాలు కూడా వస్తలేడు. అయినా సరే కేసీఆర్ యాక్టివిటీ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఫుల్ ఇరిటేషన్ అయిపోయిందంట. ఎందుకు ఇరిటేషన్? నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు పొద్దుగా లేస్తే ఆయన ఏ పని చేసినా, ఏం ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ మీడియా మైకు దొరికినా, ఎక్కడ మీడియా కనబడ్డా ఓన్లీ కేసీఆర్ పైన మాత్రమే మాట్లాడతాడు. కేసీఆర్ లేకుండా ఆయన మాట్లాడలేడు. కేసీఆర్ పేరు లేకుండా ఆయన ఏం చేయలేడు. కేసీఆర్ పేరు చెప్పడానికి కూడా ఒక వ్యూహం ఉండొచ్చు బహుశా. కానీ కేసీఆర్ తన పేరు పలకపోయినందుకు, తన పేరు పలుకుతలేడని ఒకవైపు, లేకపోతే తన పేరు కేసీఆర్ పేరు చెప్తేనే రేవంత్ రెడ్డి స్టేటస్ పెరుగుతుందా? ఇట్లాంటి చాలా చాలా అంశాలు ఉన్నాయి. అసలు కేసీఆర్ ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డిని ఎందుకు పరిశాన్ చేస్తున్నాడు? రేవంత్ రెడ్డిని ఎందుకు ఇరిటేషన్ గురి చేస్తున్నారు? ఈ అన్ని విషయాల మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్కు, మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. ఇక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్లోకి పోతే ఈ సంవత్సరన్నరలో మొత్తం రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ ఈ 500-600 రోజులు, ఆల్మోస్ట్ సంవత్సరన్నర అంటే 18 × 30 550 రోజులు. ఈ 550 రోజుల్లో ఆయన ఒక 300 సార్లు మీడియాతో ఏదో ఒక సందర్భంలో మాట్లాడి ఉండొచ్చు. ఏదో ఒక పవర్ ప్రజెంటేషన్ అనో, లేకపోతే ఇంకేదో బహిరంగ సభ అనో, లేకపోతే కార్యకర్తల మీటింగో, లేకపోతే ఢిల్లీలో చిచ్చాటో ఏమని ఉండొచ్చు. ఆ 300 సార్లలో 300కు 300 సార్లు కేసీఆర్ పేరు లేకుండా ఆయన మాట్లాడలేదు. కేసీఆర్ అనే పేరు ఉండాల్సిందే రేవంత్ రెడ్డికి. కేసీఆర్ పేరు తీసుకోకపోతే తన ప్రెస్ మీట్కు రుచి లేదనుకుంటారో, లేకపోతే తన ప్రెస్ మీట్ జనాలకు పోదు అనుకుంటారో, అదేందో తెలియదు సందర్భం. కానీ కేసీఆర్ పేరు ఉండాల్సిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత ఇరిటేషన్తో ఉన్నారో మీకు అందరికీ తెలుసు. బీపీతో ఉన్నారు. మొన్నే అన్నాడు, నాకు గనక చికాకు కలిగిస్తే ఇంకా నేను ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు. ఒక ముఖ్యమంత్రి సహనం కోల్పోయి నాకు తిక్కలేస్తే, నాకు పిచ్చిలేస్తే, నన్ను రెచ్చగొడితే అనే స్టేజ్కి వచ్చిందంటే ఆయన అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నారు. అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే ఆయన తన మెదడు తన కంట్రోల్లో లేదు. ఆయన ఆలోచన అంతా వేరే వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. కేసీఆర్ చుట్టూ తిరుగుతుంది. కేసీఆర్ను తిట్టడం వల్లనో, లేకపోతే కేసీఆర్ పేరు తీయడం వల్లనో రేవంత్ రెడ్డి ఆ స్థాయికి పోదామన్న వ్యూహమా, లేకపోతే కేసీఆర్ పేరు లేకపోతే మనం మాట్లాడలేకపోతున్నామా, అదేందో తెలియదు. ఆయన పాపం హాస్పిటల్లో మనం చూస్తున్నాం. లాస్ట్ 1 వీక్ నుంచి హాస్పిటల్లో, ఒకసారి హాస్పిటల్ పోయినరు, ఒక రోజు 2 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. ఆ తర్వాత నందినగర్లో ఆయన ఇంటికి వచ్చి అక్కడే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన రెస్పాండ్ కాలేదు. ఆయన మళ్ళీ హాస్పిటల్కి పోయినరు, మళ్ళీ వెనుకకు వచ్చిండ్రు. మధ్యలో లీడర్తో సమావేశాలు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలే రేవంత్ రెడ్డి ఇరిటేషన్ గురి చేసినాయి. రేవంత్ రెడ్డికి బీపీ లేపినాయి. బయటకు వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటారు ప్రతిదీ. మీరు అసెంబ్లీకి వస్తారా రారా? కేసీఆర్ రాకపోతే అసెంబ్లీ నడవదా? కేసీఆర్ రాకపోతే ఇన్ని రోజులు అసెంబ్లీ నడవలేదా? ప్రతిపక్ష నేత ఉండొచ్చు. ప్రతిపక్ష నేత అయినా కాకపోయినా వాళ్ళ పార్టీ ప్రజెంటేషన్ ఉంటుంది అసెంబ్లీలో. వాళ్ళకు తగ్గఫర్ నడుస్తూనే ఉంది అసెంబ్లీలో. వాళ్ళు మీరు వేసే క్వశ్చన్లకు వాళ్ళ ఆన్సర్ చెప్తున్నారు, వాళ్ళు వేసే క్వశ్చన్లకు మీ దగ్గర నుంచి ఆన్సర్ రావాలి. ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ పార్టీ ప్రజెంటేషన్ ఉంటుంది. కానీ కేసీఆర్ రావాలి అంటారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అంటే కేసీఆర్ను బాగా దగ్గరికి వెళ్ళి చూసి కేసీఆర్ పడుతున్న బాధను చూడాలన్న ఉద్దేశమా, లేకపోతే అసెంబ్లీకి వస్తే కనీసం తన పేరు తీసుకుంటారన్న ఒక ఆలోచన, కనీసం నా పేరు తీసుకుంటాడు, లేకపోతే కేసీఆర్ నిలబెట్టి తన బాధను, లేకపోతే బాధను కూడా కాదు, తన మనసులో ఉన్న కసిని తీర్చుకుందామన్న ఉద్దేశమా ఏమో తెలియదు. ఆయనేమో వస్తలేడు, ఈయనేమో రమ్మంటాడు. నిన్నమన చూడలే సవాలు విసిరితే కేటీఆర్ వచ్చిండు. కేటీఆర్ పేరు తీసుకున్నాడు కాబట్టి కేటీఆర్కి అవకాశం దొరికింది. రేవంత్ రెడ్డి తీసుకున్నాడు కేటీఆర్ పేరు. అదే దానికి పోలే ఆ సవాల్ని పక్కన పెట్టి ఇంకొక సవాల్ తీసుకున్నాడు మళ్ళీ. లేదు కేసీఆర్ ఫామ్ హౌస్కే పోతారు చర్చించడానికి. నిజానికి ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, ముఖ్యమంత్రి అయినా, ప్రతిపక్ష నేత అయినా, లేకపోతే ఎమ్మెల్యే అయినా చర్చించడానికి ప్రెస్ క్లబ్ ఒక ప్రధానమైన వేదిక. అసెంబ్లీని తుమ్ముతే దగ్గుతే అసెంబ్లీ పెట్టలేరు కదా. అట్లా కూడా అసెంబ్లీ సమావేశాలు వారానికి ఒకసారి పెట్టాలి. ఎందుకంటే అన్ని సవాళ్ళు విసుకుంటారు మీరు. కాబట్టి ప్రెస్ క్లబ్ మంచి ప్రజావేదికనే. ఆయన ప్రజావేదికకు పోకుండా కేసీఆర్ నన్ను ఇన్వాల్వ్ చేసిండు. కేసీఆర్ మీ సవాళ్ళు స్వీకరించలేదు.
కేసీఆర్ను ఇన్వాల్వ్ చేసి కేసీఆర్ ఫామ్ హౌస్కే వస్తా మీ ఆరోగ్యం సహకరించకపోతే. ఆయన ఫామ్ హౌస్లో లేడు. ఆయన ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా లాస్ట్ ఒక 10 days నుంచి ఆల్మోస్ట్ ఆయన నందినగర్లో ఆయన ఇంట్లో ఉన్నాడు, బంజారా హిల్స్లో ఉన్నాడు. రోజు రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచే తిరుగుతారు. కానీ రేవంత్ ఏమో బహుశా తన ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ పేరు తీస్తున్నాడేమో, తన ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి. అంటే ఇంకా కేసీఆర్ మీద ఏదో 4 మాటలు మాట్లాడేస్తే మీడియా మొత్తం అదే టేకప్ చేస్తుంది. ఇంకా మన ఫెయిల్యూర్ను ఫోకస్ కాదు, గవర్నమెంట్ని అడగాల్సిన వాళ్ళు కూడా మా అలాంటి జర్నలిస్టులు కూడా చూసినావా ఇట్లా మాట్లాడండి అని చెప్పేసి మాట్లాడతాం. అంతేగాని అసలు దీనిలో ఈ సబ్జెక్ట్లో ఉన్న ఫెయిల్యూర్ ఏంది, ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేయకూడదు, దీనివల్ల జనాలకు వచ్చే లాభం ఏంది, నష్టం ఏంది, ఆ సబ్జెక్ట్ చర్చ జరగకూడదు అనేది బహుశా రేవంత్ రెడ్డి ప్లాన్ అయి ఉండొచ్చు. ఇక రేవంత్ రెడ్డికి బీపీ లేపుతున్న అంశాలు చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డికి బీపీ లేపుతున్నది ఏంటంటే అసెంబ్లీకి రమ్మంటే వస్తలేడు, నా పేరు తీసుకుంటలేడు, అసలు నా పేరు తీసుకోకుండా ప్రభుత్వాన్ని మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. తక్కువలకు ఆరోగ్యం బాగాలేదని నందినగర్లో ఉండి ప్రజా ఉద్యమాలకు రెడీ కావాలని పిలిపించింది కేసీఆర్. చాలామంది విన్నారు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, లీడర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మొత్తం అక్కనే ఉన్నారు. నందినగర్లో చాలా బిజీగా నడుస్తుంది కార్యక్రమాలు. కేసీఆర్ కూడా చాలా ఉద్యమం టైం నుంచి చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తున్నారు. కృష్ణా నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు, గోదావరి నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు, రైతుల విషయంలో మాట్లాడుతున్నారు, ఎరువుల విషయంలో మాట్లాడుతున్నారు. వాళ్ళతోన ఆ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ ద్వారా ఆయన తెలుసుకుంటున్నాడు అసలు ఏం మాట్లాడుతున్నారని. ఒకటో రెండో రాసే పేపర్లు రాస్తున్నాయి కేసీఆర్ ఏం చేస్తున్నాడు అనే విషయాలను. కేసీఆర్ ప్రజా ఉద్యమాలకు రెడీ అవుతున్నాడు. ప్రజా ఉద్యమాలు, రైతుల ఇష్యూ వస్తే రైతుల ఇష్యూ, ఇంకొక ఇష్యూ వస్తే ఇంకొక ఇష్యూ, నిరుద్యోగుల ఇష్యూ. సరే ఆయన ఎప్పుడు పోరాటం చేస్తారో కానీ ఆయన మొత్తం ప్లానింగ్ అంతా కూడా ఈ లీడర్తో మాట్లాడిన మాటలు మొత్తం కూడా ఇదే, రాష్ట్రం ఆగమైపోతుందని మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉందని చెప్తున్నారు. ఈ ఫెయిల్యూర్స్ మీద జనాలకు ఇంకా అవగాహన కల్పించండి, మీరందరూ గ్రామాలకు పోండి చెప్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ప్రిపేర్ కాండి, మీరు కాన్స్టిట్యున్సీలో తిరగండి అని చెప్తున్నారు. గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్తలందరినీ కలవండి, యాక్టివ్ చేయండి అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి ఇరిటేషన్ చేస్తున్నది ఇదే. బయటికి ఏం వస్తలేడు కానీ మా ప్రభుత్వం మీద పోరాటం చేస్తాడా, బయటికి రాకుండా మా అవగాహన లేమిని బయట పెడుతున్నారా, మా ప్రభుత్వంలో ఫెయిల్యూర్స్ను ఆయన మొత్తం ఎమ్మెల్యేల ద్వారా, మాజీ ఎమ్మెల్యేల ద్వారా, మంత్రుల ద్వారా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇది రేవంత్ రెడ్డికి బీపీ లేపుతున్న అంశం. సరే బయటకు వస్తే ఎట్లా ఉంటుందంటే, ఎవరో ఒక విశ్లేషణ చూసిన ఒకటి, కేసీఆర్ బయటకు వస్తే వీళ్ళు ఎవరు ఉండారని. కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే వీళ్ళ దగ్గర సమాధానాలు చెప్పనికే. కేసీఆర్ బయటకు వచ్చి కాదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అసెంబ్లీ పరారైతారు వీళ్ళందరని చెప్తున్నారు ఆయన. ఎందుకు అని అంటే సబ్జెక్టు, కేసీఆర్కు ఉండే సబ్జెక్టులో చూసినాం కదా మనం. నల్లమల్ల ఎక్కడుంది, దేవాదుల ప్రాజెక్టు మనదేనా, బనకచర్ర ఎక్కడుంది, అంత పూర్ నాలెడ్జ్. నిన్న కృష్ణా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో కూడా 1 TMC 2 TMCలు 7 TMCలు అట్లా ఉండదు. నీళ్ళని ఎక్కడ తీసుకుపోతున్నారు, ఎట్లా తీసుకుపోతున్నారు అనేది ఒకటేసారి తీసుకుపోరాళ్ళు, ఒక్కొక్కసారి ఒక రాకుంటుంది తీసుకుపోతున్నారు. ఏపీ వాళ్ళు దోసుకుపోతున్న సంగతి తెలుసు. అంటే ఏపీ వాళ్ళు నీళ్ళు దోసుకుపోతున్న సంగతి కూడా రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. ఆయనకే కాదు మిగతా మంత్రులకు కూడా ఎవరికి అవగాహన లేదు. అందుకే వాళ్ళు ఎవరు కేసీఆర్ గురించి మాట్లాడతలేరు. రేవంత్ రెడ్డి ఒక్కరికి కేసీఆర్ గురించి పట్టింది. కేసీఆర్ రావాలి, మాట్లాడాలి, నా గురించి మాట్లాడాలి, అది ఇది అని. ఆయనేమో అస్సలు పట్టించుకుంటలేడు. ఆయన పని ఏందో ఆయన నిమ్మలంగా చేసుకుంటున్నాడు. ఆయన ఏం చేయాలనో, ఆయన బయటికి రాకుండా ఏం చెప్పించాలి పార్టీతోన, ఆయన బయటకు వస్తే ఏం చేయాలనో ఆయన ప్లాన్లో ఆయన చేసుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడు, మొత్తం 5 సంవత్సరాలు రాకుండా పోతాడా? సంవత్సరన్నర అయిపోయింది. సంవత్సరన్నరలో ప్రభుత్వం మీద జనాలకున్న భ్రమలేంది, జనాలు ఏమనుకుంటున్నారు, లేకపోతే వీళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలైనాయి, అన్ని అంశాల మీద ఛార్జ్షీట్ జనాల్లోనే ఉంది. జనాలే మాట్లాడతారు. ఎవ్వరు ఛార్జ్షీట్ చేయాలని అవసరం లేదు. ఎవరిని తెలంగాణలో పోయి ఎవ్వరు ముందర మైక్ పెట్టినా ఈ గవర్నమెంట్ ఛార్జ్షీట్ ఏదో చెప్పేస్తారు. ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఏదో అవలోకంగా మాట్లాడేస్తున్నారు. తెలంగాణ జనానికి అంత చైతన్యం వచ్చింది. ఆల్రెడీ జనమంతానేమో రేవంత్ రెడ్డి పరిపాలన కేసీఆర్ పరిపాలన పోలుస్తున్నారు. కేసీఆర్ పరిపాలన బాగుండే అంటున్నారు, రేవంత్ రెడ్డి పరిపాలన ఫెయిల్ అయింది అంటున్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇచ్చిన స్కీమ్సే ఇస్తున్నారు తప్ప కొత్త స్కీమ్స్ ఏమి ఇస్తున్నారని అడుగుతున్నారు. ఇవన్నీ నడుస్తున్నాగా జనాలు కేసీఆర్ పేరు మర్చిపోకుండా లైవ్లో పెట్టింది మాత్రం రేవంత్ రెడ్డి. కేసీఆర్ పేరును ప్రస్తావిస్తూ పలుకుతూ కేసీఆర్ బయటికి రాకపోయినా ఆయన నిత్యం జనాల్లో ఉన్నాడు. ఎట్లా జనాలు ఉన్నా అంటే రేవంత్ రెడ్డి పలకడం ద్వారా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఆయన ఎందుకోసం మాట్లాడుతున్నాడో కానీ కేసీఆర్ మాత్రం జనాల్లో ఉంచింది రేవంత్ రెడ్డి 100% ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.